హాయ్ అండి, వెల్కమ్ టు మమ్మీస్ ఫేవరెట్. ఈ వీడియోలో మనము పచ్చి కొబ్బరి, పల్లీలు, నువ్వులు, బెల్లంతో ఒక కొత్త రకమైన స్వీట్ను తయారు చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: ఒక హాఫ్ కప్పు వేయించిన పల్లీల పొడి, ఒక హాఫ్ కప్పు కొంచెం తక్కువ అండి నువ్వులు వేయించిన పొడి, పచ్చి కొబ్బరి పొడి తురుముకోవచ్చు, మిక్సీలో వేసుకోవచ్చు. నేనైతే మిక్సీలో వేసుకున్నా. ఒక కప్పు పొడి అండి, ఒక కప్పుకు కొంచెం తక్కువ బెల్లము, ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు వాటర్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియంలో మంట పెట్టుకొని మనం ముందుగా పచ్చి కొబ్బరి పొడిని వేద్దాం. కొంచెం ఒక 2 minutes అట్లా పచ్చి వాసన పోయేలాగా వేయించాలండి. ఈ స్వీట్ చాలా బాగుంటుంది, పిల్లలకి పెద్దలకి అందరికి చాలా నచ్చుతుంది. ఇందులో కొబ్బరి పొడి, పల్లి పొడి, నువ్వుల పొడి, బెల్లం ఉంది కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇది కొంచెం వేడైంది కదండి. ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక పెట్టుకున్న బెల్లంను వేసుకోవాలి. మంట మాత్రం మీడియంలోనే పెట్టుకోవాలండి. ఇది ఒక 2 minutes పడుతుందండి, ఇదంతా కరిగే వరకు. ఈ విధంగా వచ్చే వరకు ఉంచాలండి. మనకు తడి బెల్లమును పచ్చి కొబ్బరి కాబట్టి ఇట్లా వస్తుంది. ఇలా రాగానే కొంచెం సిమ్లో పెట్టుకొని ముందుగా నువ్వుల పొడి, వేయించుకున్న నువ్వుల పొడి వేసి కలపాలండి. మళ్ళీ ఇందులోనే వేయించి పెట్టుకున్న పల్లీల పొడి మిశ్రమాన్ని మొత్తం వేయాలి. ఇప్పుడు తడి అంతా పోయే విధంగా వచ్చే వరకు ఉంచుకోవాలి. ఈ విధంగా కాగానే తీసి పక్కన పెట్టుకోవాలండి, కొంచెం చల్లారుతుంది. ఇప్పుడు మనము ఇంకొక బౌల్ తీసుకొని పెట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు మనము ఒక కప్పు కొబ్బరి పొడిని తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు వాటరు వేస్తున్నామండి. అది కొంచెం వేడి కాగానే మనం ఇందాక బియ్యం పిండి తీసుకున్నాం కదా, అది వేసి కలపాలి. ఈ విధంగా కొంచెము బబుల్స్ వస్తున్నాయి కదండి, అప్పుడు సిమ్ అనుకొని మనం బియ్యం పిండి వేసేసుకోవాలి. మొత్తం వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా ఉంచుకొని దీనిపైన ఒక 10 minutes మనం మూతను కట్టుంచాలండి, ఆవిరి పోకుండా మెత్తగా అవుతుంటుంది. దీన్ని 10 minutes తర్వాత చల్లారింది కదండి, దీన్ని చపాతీ పిండిలాగా మంచిగా కలపాలండి. ఈ విధంగా ఈ సైజ్ అంతా ముద్దలు చేసుకొని చపాతీ పిండిలాగా మనం పీట మీద లాటించుకోవాలండి. కొంచెం పొడి పిండి అద్దుకుంటే ఇట్లా వేసుకుంటూ లాటించుకుంటే అతుక్కోదండి. ఈ విధంగా లాటించుకోవాలండి, మరి పతలాగా కూడా లాటించొద్దండి. ఇది ఎందుకంటే వేడి మీద పెట్టిన బియ్యం పిండి కదండి, కాబట్టి కొంచెం మందంగా వస్తుంది. దీనిపైన మనం ఇందాక చేసి పెట్టుకున్న కొబ్బరిది, పల్లి పొడి, వాటి మిశ్రమాన్ని మొత్తం కలిపిన దాన్ని ఇందులో పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని వీటిని ఇట్లా ఫోల్డ్ చేయాలండి. ఇలా వస్తుందండి. మిగతా వాటిని కూడా ఇలాగే తయారు మనం ఇడ్లీ స్టాండ్ తీసుకోనండి, అందులో వాటర్ పోసి ఇడ్లీ స్టాండ్ పెట్టేసుకోవాలండి. ఇవి కూడా ఇందాక మనం చేసి పెట్టుకున్న స్వీట్స్ ఉన్న రెసిపీ వీటిలలో పెట్టి స్టీమ్ మీద ఉడికియాలండి. ఎంత ఒక 10 minutes 15 minutes అయితే సరిపోతుందండి. అప్పుడు మన స్వీట్ రెడీ. 15 minutes స్టీమ్ మీద ఇడ్లీ పాత్రలో ఉడకబెట్టుకున్నాక తీస్తే ఇలా ఉంటుందండి. దీన్ని తీసుకొని నెమ్మదిగా కట్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచికరమైన బియ్యం పిండి, కొబ్బరి, పల్లీలు, నువ్వులది స్వీట్ రెడీ అండి. మిగతా వాటిని కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. స్టీమ్ మించుకెళ్ళి తీసుకున్నాక ఒక 2 minutes అలానే ఉండనియాలండి, వేడి తగ్గే వరకు. తర్వాత తీసుకొని ఇలా కట్ చేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన కొబ్బరి, పల్లీల, నువ్వుల స్వీట్ రెడీ అండి.
మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.